ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాటను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాహ్వానం. మనము ప్రతి మంగళవారము రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి ఆఖరు వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 31వ వచనంలో అనురాగ రహితులుగా, అంటే ఇవన్నీ కూడా ఆఖరు రోజుల్లో ఉండేటువంటి లక్షణాలు మరియు అలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారిని మనం ప్రేమించటం కానీ, అలాంటి వారితో సమ్మతించటం కానీ, అలాంటి వారిని మనం ఒప్పుకొని ఎంకరేజ్ చేయటం కానీ, ఈ మూడు కూడా బలహీనతలు అవుతాయని, అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని కఠినమైనటువంటి నూతన నిబంధన ఆజ్ఞలలో భాగంగా ఆ రోమా పత్రికలో మనం కొన్ని విషయాలను విన్నాం. ఈ అనురాగ రహితులుగా ఉండేటువంటి బలహీనతలో మరి ఒక భాగాన్ని ఈరోజు మనం మన హృదయాలను తెరుచుకొని దేవుని యొక్క ఆలోచనను వినటానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు యొక్క సహాయం పరిశుద్ధాత్మ ద్వారా ఎలా తీసుకోవాలో 10 విషయాలు దేవుడు చాలా చక్కగా నేర్పించాడు. అంటే ప్రార్థన చేస్తున్నామనేటువంటి పేరు మీద ఉదయం నుంచి రాత్రి వరకు అరవడం, ఏడవడం, గొడవ పెట్టడం, బతిమిలాడడం, దెబ్బలాడడం, ఇంకా అవసరమైతే దేవునితో ఇంకా రకరకాల అలిగే ఏర్పాట్లు, అంటే అన్నం తినడం మానేసి ఇస్తావా సస్తావా అనేదో. అయితే గమనించండి, ఖచ్చితంగా దేవునితో మీరు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు గెలవలేరు. కాబట్టి దేవుడు ఒక పని చేస్తాడు, తీసుకో అని ఇచ్చేస్తాడు. ఒక్కసారి అలాంటిది నీ చేతిలోకి వచ్చిన తర్వాత అది నీకు మనశ్శాంతినివ్వదు. పైగా దీవించబడ్డాను అనే తృప్తి కంటే ఎందుకు తెచ్చుకున్నాను అన్న ఏడుపే ఉంటుంది నీ లైఫ్. ఒకటి కాదు. అయితే మీకు తెలియని ఒక రహస్యం చెప్పనా, ఆ రకంగా తెచ్చుకోవడం అలవాటు కలిగిన వాళ్ళు దేవుని దగ్గర నుంచి పుచ్చుకోవటం కృప తెలియదు. ఇక వాళ్ళు అదే పద్ధతిని ఫాలో అవుతారు. పంధా అదే. ఆ పంధాలో అంటే ఎలాగైనా నాకు కావాలి అని పోరాడి తెచ్చేసుకుని దాంతో మనశ్శాంతి లేకుండా లైఫ్ మొత్తం గజిబిజి చేసేసుకుంటారు. విచిత్రం ఏంటి, ఒక చిన్నపిల్లవాడు నడుస్తానంటే అమ్మ చేతిలో పట్టుకుంటే కఠినంగా ఉంటుంది వాడికి. వాడు ఎంతసేపు ఇదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు వదిలిపెట్టండి, ఏమవుతాడు? పడతాడు, లేస్తాడు. తర్వాత ఈలోపు ఏ లారీకో బస్సుకో అందిపోతాడు, ఏ కుక్కో పిల్లో పట్టుకుంటుంది, ఈడేటో తప్పిపోయి దారిపోతాడు. అల్టిమేట్గా నువ్వు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి పట్టుకోవాలి అనే జ్ఞానం కూడా వాడికి రాదు. మళ్ళీ మీరే వెళ్ళి తెచ్చుకుంటారు. వాడికి కావాల్సింది ఫ్రీడమ్, వాడు అది పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు కూడా అంతే. నువ్వు అంతటా నువ్వు రాని జ్ఞానము నీకు రాదు కాబట్టి ఈ పంధాలో వెళ్లే కొద్దీ నిన్ను విడిచిపెడతా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో విశ్వాస జీవితాన్ని దేవునికి అనుగుణంగా నడుచుకోవటం మొదలు పెడితే నువ్వు ప్రార్థన చేసే పెద్ద అంశాలు కూడా నీకు ఉండవు. నీకు అర్థం అవ్వాలి. ₹1,00,00,000 అప్పు ఉందనుకో, ప్రభువా నా ₹1,00,00,000 అప్పని ఆడవడానికి నీకు ఏడుపు కూడా రాదు. నీకు అక్కడ నమ్మకాన్ని పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు చేస్తున్న దానికి నేను ఈ రీతిగా నీకు సహాయం చేయగలను. ఆ అనుబంధం దేవునితో తెలుసుకోకపోవటమే దుఃఖపడాల్సిన క్రైస్తవ్యం. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళైనా దాన్ని మార్చుకుందాం. మరి 9వ విషయాన్ని మరి కొంచెం లోపుకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తితో, ఒక కుటుంబంతో, ఒక పరిస్థితులతో అనురాగరహితులుగా మనం మారేటప్పుడు మనకి ఎలాంటి అనుభవాన్ని తెచ్చుకుంటాక ఆ స్థితిని మనం తెచ్చుకుంటామో దాన్ని గెలవడానికి ఈరోజు ప్రభు సహాయం తీసుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి మీద ఇంప్రెషన్ చెప్తాను వినండి. వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, ఒకసారి అనండి చెడ్డోళ్ళు, చాలా నీచమైన వాళ్ళు, చాలా హీనమైన వాళ్ళు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. మీకు ఎవరైనా కనపడ్డారా? వీళ్ళు మన కుటుంబంలో కొంతమంది కనపడతారుగా. వీళ్ళు దానికి ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునే కొత్త పేరు ఏంటంటే ఏం ఫెలో? వేస్ట్ ఫెలో. మీకు తెలియని విషయం ఏంటంటే ఒక వ్యక్తిని ఎప్పుడైనా సరే మీరు వ్యర్థుడా, వేస్ట్ ఫెలో, చెడ్డోడా అన్నామంటే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా పెద్ద జడ్జిమెంట్ అగ్ని తీర్పులోకి పడతారు, మహాగ్నికి లోనవుతారని చెప్పాడు. సో అది తెలియకపోయినా మనం పనికిమాలినోడా, చెడ్డోడా లేదా ఏదో పదాలు వాడుకుంటూ ఉంటాం. సో ఓకే, నోట్ వీటిని వాడుకోవటం పెద్ద తప్పేం కాదు. కానీ అలాంటి అభిప్రాయం మీకు కలిగి ఉండేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఆ వ్యక్తులను మనము ప్రేమించాలి? ఎవరిని? చెడ్డోళ్ళు, నీచమైనోళ్ళు, హీనమైనోళ్ళు, పనికిమాలినోళ్ళు. వాళ్ళని మన హృదయంలో అనురాగరహితులుగా లేకుండా వారికి మనకి మధ్యలో దేవునికి మనం
మన ఎదుట దేవుడి ఎదుట నువ్వు నిలబడాల్సి వచ్చిన రోజు నిందారహితంగా యథార్థంగా నేను నిలబడగలను అని చెప్పగలిగే హృదయం నీకుందా? ఆ యుద్ధం నిజానికి ఆత్మీయ యుద్ధం. మీరు ఆర్థిక యుద్ధం పెద్ద యుద్ధమేం కాదు, కుటుంబ కలహాలు పెద్ద విషయమేమి కావు, ఇక ఉద్యోగం, వ్యాపారం, సంఘం ఇలాంటి విషయాలు పెద్ద ప్రాబ్లమ్స్ కావు. ఇలాంటి ఆత్మీయ యుద్ధాలలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తునేటప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రభు మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడని. ఎంత ప్రేమిస్తాడంటే నిన్ను దేవుని యొక్క స్వరూపంలోకి మార్చాలనుకుంటున్నాడు. నిజం చెప్పనా, మనకి ఈ చెడ్డోళ్ళు ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది చూసారా, మనమే ఎదవల్లో కనబడతాం, మనకి చే బతుకు అన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటాడో తెలుసా, నీలో ఆయనకి నచ్చిన ఒక మంచి లక్షణం చూస్తాడు. ఆ ఒక్క మంచి లక్షణంతో ఈ చెడ్డ లక్షణాలను కడగాలని చూస్తాడు. అది మనకు అర్థం అవ్వదు. మనమేమో దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటాం, కోపం తెచ్చుకుంటూ ఉంటాం. వీళ్ళందరినీ పెట్టేసి నన్ను అనవసరంగా ఇంట్లో పుట్టించాడు, ఈ ఇంటి తగిలించాడు, ఆ ఉద్యోగంలో పెట్టాడు, ఆ బాస్ నాకు ఈ మ్యూజిక్ అంతటికీ కారణం అంటే నీలో ఒక మంచి లక్షణం దేవుడికి ఇష్టమైనది ఉంది. దాంతో నిన్ను కంప్లీషన్లోకి తీసుకురావడానికి, పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. లెట్ మీ టెల్ యూ, ఈ చెడ్డ నీచహీనమైన పనికి మాలిన చెడ్డవారు ఎవరైతే ఉంటారో వారి మీద మనం ఒక చక్కటి చెడ్డ అభిప్రాయం తెచ్చేసుకుని మన హార్ట్లో వాళ్ళని ద్వేషిస్తూ కొంచెం సపరేట్గా ఉండటం మంచిది అని ఒకటో కీర్తనలు ఇంకెట్టేస్తాం. దుష్టులాళ్ళు, వాళ్ళు అపహాసకులు, ఇంకా డెఫినేషన్ ఏంటి మనకి, వాళ్ళు పాపులు. నువ్వు డిసిషన్ ఫ్యాక్టర్ నీదా? నువ్వు జడ్జివా? తీర్పు తీర్చచ్చా పాపులని? మరి ఎవడు తీర్పు తీర్చాలి? తీర్చటానికి అర్హత కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడో తెలుసా, నేను మీకు తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు. ఎవరు తీర్పు తీరుస్తారట? మీకు తెలుసో తెలీదో, వాక్యము తీర్పు తీరుస్తుంది, బైబిల్ తీర్పు తీరుస్తుంది. దేవుడు క్రీస్తు తీర్చడు, వాక్యమయ్యున్న వైద్యమైన యేసు నీ మీదకి వచ్చి నిందారోపణ చేస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడలో నీ పుస్తకం తెరిచి. ఎవరికి వాడి క్రియలు చొప్పున రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, మనం రాసుకుంటుంటే అక్కడ ప్రింట్ అవుతుంటాయి, ఆటో ప్రింట్. అది తీసి కూర్చోబెడతాడు. నేను అక్కడ భయపడు. ఒక మాట చెప్తాను వినండి. మొదటి సమూయేలు గ్రంథం రండి. ఈ లక్షణాలు నేను చదువుతున్నా నాకు చాలా సంతోషం కలిగించింది. అంటే ఇలాంటి లక్షణాలు ప్రభు జాగ్రత్త చూసుకోవాలండి. 1:16 ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఒక ఆమె మాట్లాడిన మాట విందాం. 1 శామ్యూయల్ 1:16 1:16 వచ్చును. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఎందుకు ఈ పదం వాడింది? చదువు, కంటిన్యూ. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిని అనెను. అత్యంతమైన కోప కారణమును బట్టి. ఆమెకి ఎవరి మీద కోపము? హన్నా కదా ఈవిడ. హన్నాకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎవరి మీద? యార్ల. ఆ భాష అదే కదా మన భాష. హన్నాకి యార్లు ఎవరు? సవితి, పెనిన్న. ఆవిడికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఎల్కానా బాగానే ఉన్నాడు, ఇద్దరితోనూ బాగానే ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అసలు ఆమె తాలూకా పెనిన్న తాలూకా పిల్లల గురించి బైబిల్ ప్రస్తావన ఎక్కడ రాలా. హన్నాకు వచ్చిన సమయాల గురించి మనం బైబిల్లో మొత్తం నీతిమంతుడు, గొప్ప ప్రవక్త, మంచి యథార్థపరుడు ఇవన్నీ చెప్పేస్తాం. ఆ ఇద్దరిని బాగా ప్రేమిస్తూ హన్నాతో ప్రేమ పలికిన పదాలు ఎల్కానాతో మాట్లాడినట్టు రికార్డ్ చేయాల. హన్నాతో మాట్లాడాడు ఎల్కానా. అయితే విషయం వినండి. ఇప్పుడు ఈవిడికి బాగా కోపం, 2 కోపాలు ఉన్నాయి. 1, పిల్లలు లేరు. 2, ఆవిడికి ఆల్రెడీ 2-3 పిల్లలు పుట్టేశారు. సో ఇప్పుడు ఎవరి మీద కోపం ఈవిడికి? దేవుడి మీద, తన మీద? మీరు అలా ఉంటే ఎవరి మీద ఉంటుంది మీకు? మీరు ఆ పొజిషన్లో, అన్న పొజిషన్లో ఉంటే ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ఎవరి మీద ఫస్ట్ కోపం ఈజీగా ఎవరి మీద తీర్చుకుంటారు? దానికి పిల్లలు పుట్టడం వల్ల ఈవిడి వల్ల ఏమీ కాదు, కానీ ఈవిడికి రాకపోవడానికి కారణం దేవుడు. నా గర్భం మూసినోడు దేవుడు కదా. ఇప్పుడు నేను ఫైట్ చేస్తే ఎవరి మీద ఫైట్ చేస్తాను? రైట్. సో ఇప్పుడు ఈవిడ వచ్చింది, ఎదురుగా ఏలి ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆ మందిరంలో తిరుగుతున్నాడు. ఈవిడొచ్చింది, మాట్లాడుతుంది. మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక బలహీనత ఏంటంటే సొణుకుతున్నాడు, అంటుంది, మాట్లాడుతుంది.
అంటే మాట పూర్తిగా బయటకు వస్తే ఈనేవాడేమో ప్రవక్త. వినడానికి లేదు, మాట బయటికి రావట్లేదు, తాగినోడు పెదాలు కదుపుతున్నాడు, కదుపుతుంది, చూశాడు, దుఃఖపడుతున్నాడు, ఏదో మాట అనేశాడు, అనకూడని మాట అనేశాడు, జాము ఇంకా ఏంటి ఆల్రెడీ తాగేసి వచ్చావా అన్నట్టు అన్నాడు. వెంటనే ఆవిడ ఆ పదం మాట్లాడుతూ నన్ను ఎలా ఎంచొద్దు అని చెప్పింది. పనికి మాలిన దానిగా ఎంచవద్దు. పనికి మాలిన దానిగా నన్ను ఎంచొద్దు అని ఆవిడ మాట్లాడేటప్పుడు ఏలీ చూసిన చూపు ఎలా ఉండుంటుందో చెప్పండి. ఆ వ్యక్తి మీద తనకున్నటువంటి ఆమె రికార్డ్ చేసింది అతని చూపుని, అతని వర్డ్ని వింది. అతడు నాకు మీద ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు అని ఆమె మాట్లాడుతుంది. అంటే నన్ను పనికి మాలిన దానిగా చూస్తున్నావా యాజకుడా, చూడొద్దు, నాకున్న ప్రాబ్లం వేరే అని చెప్తుంది. అంటే అలా ఒక ఒపీనియన్ నీకు ఎవరి మీదైనా అలా ప్రవర్తించే వారి మీద నీకు వస్తే ఏలి ఇమ్మీడియట్గా మార్చుకున్నాడు. 17వ వచనం. ఆ కింద వచనంలో చదవండి. ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. అబ్బా, ఏమన్నాడు? నీవు క్షేమముగా వెళ్ళుము. ఒకవేళ ఆవిడ చెప్పకపోతే ఏలి ఆ పదం దీవించగలడా? ఆవిడ కన్వర్సేషన్ ఓపెన్ చేయకపోతే, నా ప్రాబ్లం వేరే ఉంది అని చెప్పకపోతే అతడు క్షేమంగా వెళ్ళని దీవించగలడా? ఇప్పుడు నీ ముందు అలాంటి వ్యక్తి, నీ ముందు అలాంటి పనికి మాలిన వ్యక్తి అలాంటి ఒక కన్వర్సేషన్ చెప్పాలని ప్రయత్నం చేస్తే ఆల్రెడీ నీ ఒపీనియన్లో వాడు పనికి మాలినోళ్ళని నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ నోరేం మాట్లాడద్ది? ఏం నోరు మీ చెప్పవలే పెద్ద మాట్లాడిస్తారా? అసలు మాట్లాడినివ్వకపోవడమే మనకు అడ్వాంటేజ్. ఎందుకు? నీ అభిప్రాయం మారిపోద్ది మాట్లాడితే. దేవుడి ప్రేమ ఎక్కడొచ్చేస్తుందో, క్షమించేస్తావేమో, అనురాగ్రహితులుగా కాకుండా ఉంటావేమో, కానీ నీ మనస్సును నువ్వు చంపుకోవడానికి నువ్వు చేసే ప్రథమ క్రియ అవతల వారి యొక్క పనికి మాలినతనాన్ని నువ్వు ఎక్కువగా రికార్డ్ చేసుకోవటం, నమ్మడం, ఒప్పుకోవడం. మీరు చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఇంట్లో వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేటువంటి, దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు, బాగా దగ్గరగా ఎవరుంటారు? భార్య భర్త. అంతే కదా, భార్యాభర్తకు మించిన దగ్గర సంబంధం ఇంకేముంటుంది? భార్య. కానీ చాలా క్లియర్ క్లోజ్ అండర్స్టాండింగ్స్లో వాళ్ళిద్దరి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది మారదు, ఆయన ఎండో. ఈ రెండు ఫిక్స్ అయ్యే కాదా? మీరు మార్చగలరా? మీ తలకి రంగు వేసుకోవచ్చుకేమో కానీ, అదే తెల్ల వెంట్రుక నలుపు చెయ్యలేడు అన్నాడు యేసు ప్రభు. అప్పటికి రంగులు ఉన్నాయి, ఓదా రంగు అమ్మలేదేటి, బోల్డ్ రంగులు ఉన్నాయి, కానీ ఈ రంగు వేసుకోవచ్చని వాళ్ళకి తెలియదు. ఆ వెంట్రుకను తెలుపు చేయగలిగిన సత్తా మనకు ఉన్నప్పటికీ ఈ అభిప్రాయాన్ని మార్చగలమా? మార్చలేనప్పుడు ఏమండి నేను మారిపోయానని వాళ్ళు అన్నివ్వండి, మనం ఏమనుకుంటా మారతావులే, ఇంక పెద్ద మారినట్టేలే, ఇంకా ఆగాగు వెళ్ళి ఇంకెందుకు దాని గురించి అంటే ఆ పర్టిక్యులర్ టైంలో నీ అనురాగరహితులుగా ప్రవర్తించేటువంటి పరిపూర్ణత లేనితనాన్ని బైబిల్ గద్దిస్తుంది. ఇంకొక పనికిమాలినోడికి చూపిస్తాను మీకు. 10వ అధ్యాయం 26-27 1 శామ్యూయల్ 10వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. ఎలా వెళ్ళారు వీళ్ళు? దేవుని చేత హృదయ ప్రేరేపణ. వాళ్ళకు వచ్చినటువంటి ప్రేరేపణ ఎవరిచ్చారు? దేవుని. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ రేపుతున్నాడు వాళ్ళని. వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. ఎవరిళ్ళు? కొందరు పనికి మాలిన వారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే సౌలుకి జరుగుతున్నటువంటి ఒక సంఘటన, వాళ్ళు దేవుని యొక్క ప్రేరేపణతో జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యం. అతడు వెళ్తూ ఉంటే అతన్ని ఫాలో అవటానికి మంచి సూరులైనటువంటి వారు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అసలు అతను మంచోడు కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది.
అలాంటి వాడిని పరిశుద్ధాత్మ దేవుడు వెంబడించడానికి కొంతమందిని పంపుతుంటే ఆ విషయాన్ని చూడలేక అతని దగ్గరకు ఈ పనికిమాలినోళ్ళు చెవిని పెట్టకుండా గుర్తించకుండా ఉంటున్నారంట. ఇది మన భాషలో మనకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. మీలో ఎవరైనా ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడుతున్నాడు, దేవుని చేత బలపరచబడుతున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం మీకు ఉందనుకోండి. అతని గురించి మీకుండేటువంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా 100 మంది వచ్చి ఆడ ఎంత ఎదవంటే అని అంటున్నారు అనుకోండి. అలాంటి పరిస్థితులలో ఎవరైనా మీరు అతని గురించినటువంటి విషయాలపై దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న పరిస్థితుల్లో చూస్తారా? 100 మంది చెప్పే మాటల్ని మీరు వింటారా? ఏది గమనిస్తారు మీరు? 100 మంది చెప్పే మాటలు విన్నట్లయితే మీరు ఆ వ్యక్తి గురించి చెవిటివారైనట్టు, పనికిమాలిన వారైనట్టు. ఇంకా ప్రత్యక్షంగా మాట్లాడాలంటే మనందరి కాలంలో బాగా తెలిసినటువంటి ప్రపంచ శాంతి దూత అనిగా ప్రకటించబడినటువంటి అయ్యగారు ఉన్నారు. ఈరోజు ఆయన గురించి అందరూ ఏం మాట్లాడుతున్నారు? కామెడీ పీస్. ఇప్పుడు అందరూ చెప్పారా? ప్రెస్ చెప్పిందా? ఆ విషయాన్ని ఈ కామెడీకి చేసి రీల్స్ చేసినటువంటి వాళ్ళు ఈ మీడియా ప్రచారం చేసిందా? ఎవరు ప్రపంచ దేశాలు చెప్పాయా? మీడియా ప్రచారం. మీరు దేన్ని నమ్ముతున్నారు? మీరందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారని మీరు అనుకుంటే దేవుని సంగతుల ద్వారా చూడగలిగే విషయాలు మన కళ్ళు ఉన్నాయా? పరిమాణంలోడు అయిపోయాడు ఎప్పుడైనా? మనందరి దృష్టిలో ఏంటి? మనం ఇప్పుడు చెవిటోళ్ళమే. ఇప్పుడు మనం పరిమాణంలో ఉన్నాం. దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆయనకి ఇవ్వబడిన ఆ అభిషేకం ఆయన పోగొట్టుకున్నాడా, దేవుడు విడిచిపోయాడా, రెండు చూస్తే ఈరోజు నుంచుంటే ట్రంప్ వచ్చి నమస్కారం పెడతాడంట. ప్రపంచాన్ని గడగడలాడించు రే బాంబే హేతన్ అన్నటువంటి ఇరాక్ను భయపెట్టగలడు, ఈయన ముందు నుంచోగలడు. అంటే ఇది దేవుని ద్వారా జరిగే ఆ పనులను మనం చూడకుండా మనం పట్టించుకోలేనటువంటి చెవిటివారమైనటువంటి పనికిమాలిన వారుగా మారిపోతే ఒక వ్యక్తి మీద నీ అభిప్రాయం ఎంత చెడ్డదవుతుందో చూసుకో. ఇప్పుడు వరకు ఎవరి మీదైనా సరే వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డ కాలాన్ని నువ్వు చూసి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్కువ మాటలు వచ్చేటువంటి మాటల్ని మనం పట్టించుకోకపోతే ప్రమాదం అవుతుంది. పట్టించుకున్నా ప్రమాదం అవుతుంది. ఈ పనికిమాలిన తనం మనిషిలో అనురాగరహితులుగా మార్చేస్తుంది. ఇక్కడ సౌలు చేస్తున్నటువంటి ఆ పనిని గిబియాలో తన ఇంటికి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న కొంతమందిని చూసినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనాలి? అరే ఇతడు పడిపోయాడే కానీ దేవుడు తిని విడిచిపెట్టలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనాలా? అలా ఉండట్లేదు. వీళ్ళు ఉండకపోగా వాళ్ళందరూ ఆయన దగ్గరికి ఏదైతే తీసుకురావాలని అనుకున్నారో వాటిని తేకుండా పెద్ద పట్టించుకోక్కర్లేదు, ఆడి మాటలు ఎవడు ఫాలో అవుతాడు, ఆడిని ఎవడు ఫాలో అవ్వకండి అని చెప్పి ఆపేస్తున్నారు. మీకు కూడా ఒకలాగా అనిపిస్తుంది. ఒక సమయం చెప్తాను వినండి. మీరు మీ పాస్టర్ గారిని మీరు గౌరవిస్తుంటారు కదా జనరల్గా. దేవుళ్ళలాగా ఆరాధిస్తే విగ్రహారాధన. మీ అయ్యగారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే విగ్రహారాధన. మీ గుమ్మానికి దిష్టుగా యేసుప్రభు నేడు లేచిన హల్లెలూయా కింద మీ పాస్టర్ గారి బొమ్మ ఉందంటే విగ్రహారాధన. అలివేరా చెట్టు, అక్కడ ఆలివేరా చెట్టు ఉంటుంది కదా మీ ఇంటి మీద, క్రైస్తవుడి ఇంటి మీద, అవి ఉండొచ్చా? దిష్టులు, అది మీ పాస్టర్ దిష్టోడు. అలాంటి ఎక్కడ ఏదో తగిలిచ్చినా ఇంటి ముందు గుమ్మం మీద పెట్టిన దిష్టి బొమ్మలే. అలివేరా కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, ఎండు కొబ్బరికాయ కానీ ఉట్టుకట్టి తగిలించినాడు ఈ మీ పాస్టర్ బొమ్మ ఒకటే. ఆ విగ్రహారాధన చేయకండి. ఆ పాస్టర్ గారిని చూసి దయ్యమేమి ఆగిపోతుండో వాళ్ళతో వచ్చేయగలరు లోపలికి, జాగ్రత్త. సో అలాంటి వాటిని మీరు హెచ్చరికగా తీసుకోండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఆ వ్యక్తి మీద మీకు ఏమైనా కోపం కలిగింది అనుకోండి. ఇప్పుడు అంటే గట్టిగా ఏమైనా మాట్లాడేస్తే మీకు కూడా కొంచెం హట్లు ఉంటాయి కదా, హట్ గాయాలు, బాధలు. అది అయిన తర్వాత ఆయన చెప్పే మేలైన జీవపు మాటలు వింటావా, చెవిటోడు అయిపోతావా? ఏమనిపిస్తుంది? వీడు ఎప్పుడు ఎలాగే చెప్తాడులే. అప్పటి వరకు అయ్యగారు, ఒక్కసారిలో ఏమైపోద్ది? ఆ అయ్యగారు కాస్త ఆడు, ఈడు, ఎవడో, ఈ పదాలు మారిపోతాయి. ఆ టైంలో పనికి మాలిన వాడుగా కనిపించే వ్యక్తి మీద నీకున్నటువంటి అభిప్రాయం నిన్ను అనురాగరహితులుగా చేస్తుంది. సంవత్సరం అంతా మీకు అయ్యగారు, ఆ ఒక్కసారికి ఆడు, అది దుర్మార్గుడు, లేకపోతే ఈ పనికి మాలినోడు. ఇప్పుడు ఆ నిమిషానికి నీ హృదయంలో అనురాగరహిత్యాన్ని తెచ్చుకునే నీ బ్రతుకు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద పాస్టర్, ఎవరి మీదైనా ప్రమాదపు అంచు.
మూడో విషయం చెప్తాను. 2 సమూయేలు 20, 2 శామ్యూయల్ 20. అసలు సమూయేల్లోనే ఉంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ. మరి ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లోనే 20వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబా అను పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. ఎంత మంచి పేరండి వీడికి. షబాకి డిగ్నిటీ ఎవరెవరు? పనికిమాలిన ఆడొక్కడు పనికి మాలినోడు కాదు, వాళ్ళ నాన్న పేరు చెప్పబడింది, వాళ్ళ తాత పేరు కూడా చెప్పబడింది. అంటే పనికి మాలినతనానికి డిగ్రీలు ఎక్కువ అవుతాయేమో, అంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి చెక్ చేయబడతాయేమో. ఒక మనిషి యొక్క విలువ ఆ మనిషి యొక్క ప్రవర్తన మాత్రమే కాక అతడి పెంపకం మీద కూడా ఆధారపడుతుంది. జాగ్రత్త. ఈరోజు మీ పిల్లలు ఒక పనికిమాలిన పదం వాడినా, పనికిమాలిన చేష్ట చేసినా అది మీ దగ్గర చెడిపోయింది అనుకుంటున్నారేమో. కాదు, మీ దగ్గరకు రాకపోవడం మీ తాతల దగ్గర నుంచి రాలేదని అర్థం. బైబిల్ అంత క్షుణ్ణంగా పరిపాలన, క్రైస్తవ పరిపాలన గురించి, క్రిస్టియన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతుంది. సరైన పెంపకం ఖచ్చితంగా ఉండాలి. మీరు మా పిల్లలు వింటలేదండి, తప్పు. వింటారు, పెంచలేదు నువ్వు, నీకు రాలేదు. నీకెందుకు రాలేదు? మీ అమ్మ బాబు నిన్ను అలా పెంచలేదు, అది నీకు నేర్చుకోలే, అందుకు నువ్వు వీళ్ళకి నేర్పలా. అక్కడ నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ గారి ముందు బుర్రలు పెట్టించేసి, నూనె పోయించేసి, చేతులు వేయించేసి ప్రార్థనలు చేసేస్తే నీ కొడుకు కూతురు మారరు, నువ్వు మారాలి. నీ మార్పు నీ తల్లిదండ్రుల నుంచి రాకపోవడం ప్రమాదం కాబట్టి నీ పిల్లల్లోకి మార్పు రాలేదు. అందుకే ఇక్కడ 3 తరాలను చూపించి పనికిమాలినోడు ఒకడు ఉన్నాడు అన్నాడు చెప్తున్నాడు. ఎంత పనికిమాలిన పేరెంట్స్ ఉంటే ఆడికి అంత పనికిమాలినది కింద వరకు దిగిపోయింది ఉన్నాడు. ఇక్కడ దావీదు గురించి, వాడు దావీదు నందు మనకు భాగం లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇజ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా. మామూలు ప్రకటన కూడా చేయట్లేదు వీళ్ళు, ఓపెన్ గా చెప్తున్నాడు. దావీదు ఎవడు అసలు? యెషయి కుటుంబం మనకేంటి సంబంధం అసలు? ఆడ గొర్రెలు కాసిన కుటుంబంలో నుంచి రాజు ఎందుకు వస్తాడు? ఆడి పరిపాలన మనం ఎందుకు ఫాలో అవ్వాలి? వాడు దేవుడితో మాట్లాడుతున్నాడంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? వాడిని దేవుడు రేపుతున్నాడంటే మీరెందుకు ఊరుకుంటున్నారు? అసలు వాడెవడు? ఆడ పనికిమాలినోడు, ఆడి గురించి మనమేంటి అని మాట్లాడుతున్న వాడు పనికిమాలినోడు. ఆడి పేరు షెబా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి షెబా గురించి చెప్తున్నటువంటి ఆ హెచ్చరిక, మనం ఒకడి గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పటికీ మనలో ఒక వ్యతిరేకత కలిగించేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక మనస్తత్వాన్ని గురించి నువ్వు పదం పలుకుతుండేటప్పుడు నువ్వు తెలియకుండానే బైబిల్ ప్రకారం పనికిమాలిన వాడుగా మారుతున్నావు, చూసుకో. అది నీ హెచ్చరిక. ఎవరి గురించి నువ్వు మాట్లాడు, మరొక వ్యక్తి గురించి నువ్వు వెళ్ళి వాళ్ళ చెడ్డతనాన్ని నువ్వు ఓపెన్ చేసేటప్పుడే నువ్వే ఒక పనికిమాలిన దానిగా మాట్లాడుతున్నావు. మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం, చూసావా చూసావా ఆడెలాంటి చూసావా, ఆడేమన్నాడు చూసావా, ఆడెక్కడున్నాడు చూసావా, ఆడెంత పని చేశాడు చూసావా. నువ్వు అవన్నీ నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. నువ్వు పనికిమాలిన దానివి, నువ్వు పనికిమాలినోడివి. అవతల వాడిని నువ్వు ఓపెన్ చేస్తున్నప్పుడు అవతల వాని యొక్క బలము బలహీనత నీకు తెలిసినా వాటిని ప్రచారం చేయకుండా ఉండగలిగే అనురాగం కలిగి ఉండాలి క్రైస్తవుడు. పాత నిబంధనలో తీర్పు తెచ్చడానికి నీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి ప్రకారం నువ్వు తీర్పు తెచ్చొచ్చు. అవి కూడా చెప్తాను, నూతన బైబిల్లో ఉన్నాయి అవి. కానీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి అనురాగ రాహిత్యము అనేటువంటి పదాన్ని నువ్వు వంట శరీరంలో పూర్తిగా నరనరాన చెక్కించుకోకపోతే నువ్వు ఈ తీర్పులోకి వచ్చేస్తావు. పనికిమాలిన వాడు అనేటువంటి తీర్పులోకి మనం పడిపోతాం. జాగ్రత్త. మొదటి రాజులకు రండి, 21వ అధ్యాయం, 1 Kings 21:10. 21:10. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇది జరిగిపోయింది. ఆ ఇద్దరు ఎవరు? ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చుంటే అవతల వాళ్ళకి అది యాక్సెప్టబుల్ అయ్యి ఉంటుంది? పనికిమాలిన వాళ్ళు చెప్పినప్పుడు ఎలా నమ్మబలికుంటారు, ఎలా ఒప్పించుంటారు సమాజాన్ని, ఎంత సాక్ష్యాలు చెప్పుంటారు, ఎంత నమ్మబలికుంటారు. మీకు తెలియదు కానీ అని చెప్పుంటారు కదా. ఎప్పుడైనా చెప్పావా అమ్మా మీకేం తెలుసు అని ఏమన్నా అన్నావా? మీరు అవతల వాళ్ళు చెడ్డతనాన్ని చెప్పేటప్పుడు మీరు ఎంత నమ్మబలుగుతారు? అవతల వాళ్ళ బలహీనత చెప్పేటప్పుడు మిమ్మల్ని మీరు ఎంత ఒప్పించడానికి అవతల వాళ్ళు ఒప్పుకునేంత వరకు మీరు ప్రాధేయపడి చెప్తారు. ఆ పనికిమాలిన లక్షణం మీకుందని చూడండి.
ఏంటి ఆ పనికి మన లక్షణం? మీకు అర్థం కాదు కానీ దేవుని రాజు ఆడు ఎలాంటోడో తెలుసా అన్నారే, అదనమాట. మీకు తెలియదు కానీ వదినా ఏం చేస్తాడో తెలుసా రహస్యంగా, అదనమాట. మీరు ఎంత ఒప్పిస్తారో ఆ పరిజ్ఞానంతనంలో, ఆ ఇద్దరు ఎలా ఒప్పించి రాళ్లతో కూడా చంపించేశారంటే, ఆ ఇద్దరు గురించి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? పనికిమాలిన వారు. ఏం లేదు, మీరు 100% ద్వేషించండి, మీకు హక్కు, మిమ్మల్ని ఎవడు మార్చలేడు, ద్వేషించండి. కానీ ప్రేమించడానికి ఒక్క లక్షణం కూడా లేదా? క్షమించడానికి ఒక్క లక్షణం దొరకలేదా మీకు? ఆ రెండింటిని 98% మీరు ద్వేషంతో మాట్లాడితే, ఈ రెండు ప్రేమించే గుణం క్షమించే గుణం 98% తగ్గించగలదు కదా. కానీ ఈ రెండు మనకు కనపడలేనంత పనికి మనోడమా, అవతలోడు పనికి మనోడో పోనే. ఎందుకంత అనురాగరహితంగా ప్రవర్తిస్తాం? వాళ్ళు మంచోళ్ళని నేను అంటలా, మీకు నష్టం కలిగించినంత నాకు చేయరు, కాకపోతే నాకు వాళ్ళ మీద అభిప్రాయం మారాలని ఏం లేదు, నీకు వచ్చేస్తుంది కోపం. ఇందాక హన్నాకు వచ్చినట్టు, ఆ హన్నాకి మాట్లాడుతుంటే ఆ ఏలీకి వచ్చినట్టు నీకు రావచ్చు. బట్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడే నువ్వు అవతల వాళ్ళని నమ్మించే స్థితికి ఎంత చక్కగా చెప్పాలని ప్రయత్నం చేస్తామో ఒకసారి చూసుకోండి. నాకు కొన్నిసార్లు వినేటప్పుడు మీ దగ్గర అలా కూర్చుంటుంది కానీ బాబు అంటే నేనేమనుకోవాలి? అలాంటిది కాదని నేను నమ్మాలి, అంతేనా? కావాలంటే ఇవి అడుగు అన్నట్టు ఇంకో పనికి మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ విమర్శించుకోవడం కాదు, ఆత్మవిమర్శ చేసుకోవడం. వీళ్ళిద్దరికీ ఇంకొకటి ఏదైనా వచ్చిందనుకో, చూసావా ఆడు ఎలాగంటున్నాడు, చూసావా ఏమన్నాడో, చూసావా ఎలాగ అన్నదో, చూసావా అన్నాడు అంటే ఇంకా నన్ను బలం తెచ్చుకోవాలి. ఏమని? మీరు మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసి ఆఖరికి నేను ఏదో అనుకున్నాను కానీ వాళ్ళు పరిశుద్ధులని, సిస్టరు మీరు చెప్పింది రైటే అనేయాలి. అనేస్తే కానీ తృప్తించదు. రాత్రి తిన్నది ఇప్పుడు దిగుద్ది కిందకి. ఏంటి ఆ దుఃఖం? ఆ మనిషి మీద మనం చేసేటువంటి ఆ అనురాగ రాహిత్యపు లక్షణం క్రీస్తుకి విరోధం అవుతున్నామని మనకు అర్థం కాకపోవటం. మరి ఇంకొక మాట చెప్తా, 13వ వచనం కూడా చూడండి. అదే హిస్టరీ. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ 21:13లో, అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారి పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. కానీ నిజానికి వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. అందుకే నమ్మిస్తారు ఎవరాళ్ళు? పనికిమాలిన. కానీ నిజంగా అంతమంది చేత రాళ్ళు వేయించగలిగిన ఆ ఇద్దరు ఎంత గొప్పోళ్ళో కదా. అలాంటి వాళ్ళల్లో నువ్వు కూడా ఉంటావేమో సాక్ష్యానికి. నేను తీసుకెళ్ళొచ్చా? ఒకసారి మీ పక్కన అడగండి, వదినా నువ్వు సరిపోతావా అని. బెదరు మీరు సరిపోతారా అలాంటి వాళ్ళు? ఏమన్నా మనం ఫిట్ అవుతామా? మనం చెప్పగలమా అంత నమ్మకంగా, అంత యథార్థంగా, అంత ఓపికగా, అంత సాత్వికంగా, అంత అమాయకంగా మొక్కం పెట్టి అసలు ఏంటో అనుకో, అసలు మీకైతే అసలు మీకు జరిగితే కానీ మీకు తెలియదు, నువ్వు ఒక్కదానివే జరిగిచ్చేస్తున్నావు, నీకొక్కడవే పడుతున్నావు. అవతల వ్యక్తి మీద నువ్వు చెప్పేటువంటి మాట పట్టణమంతా వెళ్ళి రాళ్ళతో కొట్టి ఒక మనిషిని చంపేసింది. మర్డర్ అటెంప్ట్. కానీ చాలా పవర్ఫుల్ పనికి మనోళ్ళు. సో మనం కూడా కొన్ని చోట్ల ఇలా ఉంటామేమో, చాలా జాగ్రత్త, భయంగా ఉండండి. కానీ ఒక్క నిమిషం, యథార్థత ఏంటి తెలుసా? యోబులో చెప్పాడు 11:11లో. యోబు 11:11లో చూడండి, సమాధానం ఉంటుంది ఇక్కడ. పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. ఇప్పుడు ఎవరికి తెలుసు పనికి మాలినోడు? దేవునికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఎంత పనికి మాలినోడిని లేవినెత్తి రికార్డ్ చేసి వీడియోలు పెట్టి ఆడియోలు పెట్టి, ఈ మధ్య ఈ ఫోన్లకు దరిద్రం, ఆ కనిపెట్టేవాడు ఆ శాంసంగ్ వాడు యాప్లోడికి బుద్ధి లేకపోయింది. ఆ రికార్డింగ్ అనే ఆప్షన్ తీసేస్తే ఇంట్లో గొడవలు చచ్చిపోతాయి, అసలు గొడవ ఉండదు. అస్సలు ఆ వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్లు తీసేసి ఏ ఫోన్ అయినా కొనుక్కోండి, మీ ఇంట్లో సుఖపడతారు. అవి ఉండడం వల్ల పెద్ద సమాజానికి నష్టం పడింది. ఆడేదో అన్యాయం కనిపెట్టి ఆడిని పట్టిద్దామని దాన్ని తయారు చేసి పెడితే, మనమేమో న్యాయాన్ని చంపేద్దామని పెట్టుకున్నాం. అయ్యి ఎప్పుడు చెడిపోతాడా ఆయన, అది వీడియో తీద్దాం, ఎప్పుడు ఇది పాపం చేస్తుందా దాని వీడియోకి వెలుగుదాం, వీటి మీద ఆడియో వీడియోల మీద పడ్డారు. సో ఏమీ లేకుండా కూడా దేవుడికి అవి ఏమవుతాయంట, ఆ మాట ఎంత చక్కగా ఉందో. పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా.
పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనును కదా. కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే పాపం పండితే గాని ఆడి జోబులో పడదు, ఆడు ఒళ్ళో పడదు, పండేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి అని మనం అనుకుంటాం. కానీ ఆయనంట ఎంత చక్కగా, ఆయనకి పనికి మాలిన వాళ్ళు ఎవరో తెలుసు అంటండి. ఎవరికి దేవునికి తెలుసు. ఈరోజు మీరు చెప్పినంత మాత్రంలో, మనం అనుకున్నంత మాత్రంలో, మనం రుజువులు తెచ్చినంత మాత్రంలో ఆయనకి తెలుసు అనే మాట నీకు తెలిసిపోయిన తర్వాత నువ్వు కాస్త కూల్గా ఉండొచ్చా? మీ పక్క వాళ్ళు చెప్పండి, కూల్గా ఉండొచ్చు మనం అని, ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూపిస్తున్నా, మనం ఇంకొకరిని చూపిస్తున్నా, ఆల్రెడీ ఆయనకు చూస్తున్నా. కొంచెం ఆ పదం మనం కూడా అంటాం, మనకు కూడా సూత్రం ఉండదు. దేవుడు తెలుసులే, దేవుడు చూసుకుంటాడులే. ఆ దేవుడు చూసుకున్నాడు అన్నాక నువ్వు చూడకూడదు. ఇంకా దేవుడికి తెలుసు అన్నాక నువ్వు నోరెత్తకూడదు. యూ షుడ్ కీప్ క్వైట్. ఎందుకంటే నువ్వు తీర్పుకి ఎవరిని తెచ్చావు? దేవుణ్ణి. రాజుని తెచ్చేసి ఇంక నువ్వు ఇంకో మాట, రాజును కూడా పరిగమలో అనకూడదు. ఇది బైబిల్ ప్రకారం క్రైస్తవుడు ఎప్పుడు కూడా పాత మాజీ సీఎం, మాజీ పిఎం, ఆడవడు, అది అవుతాయి, ఈ పదాలు ఎప్పుడు వాడకూడదు. అది దేవుని దృష్టిలో అది హీనమైనటువంటి పదం, మాట్లాడకూడదు. రైట్. సో అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం అనురాగరహితులుగా మారిపోతున్న సందర్భాల మధ్య మనుషులు ఎలాంటి వారుగా ఉంటారో, పనికి మాలిన వారుగా మారతారో ఒక 3-4 లక్షణాలు చూపిస్తాను. మనం విషయాలకు వద్దాం, టైం అయిపోయింది అప్పటికి అరగంట. సామెతలు 6:12, Proverbs 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. నెంబర్ 1 లక్షణం ఎలా ఉంటుంది చూడండి. పనికి మాలిన వాడు. నువ్వు ఉన్నావు లేదు చూసుకో ముందు. అనురాగరహితుడిగా నీ వల్ల ఇతరులు పడిపోతారు, ఇతరుల వల్ల నువ్వు చెడిపోవచ్చు. ఏంటి మొదటి లక్షణం? కుటిలమైన మాటలు. వదినా నువ్వు లేకపోతే బ్రదరు అసలు మీరు అని పక్కకెళ్ళి ఇది ఉంది చూసావా, ఈడున్నాడే అంటే కుటిలం అనమాట. అంటే ఫస్ట్ పనికి మాలినోడు ఎవడు ఇప్పుడు? ఈ కుటిలమైన మాటలు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకలా మాట్లాడతాడు, అదే విషయం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్తాడు, వాడికి అనుకూలమైనప్పుడు ఇంకోలా మార్చేస్తాడు. ఈ కుటిలమైన పదాలు మాట్లాడడం పనికి మాలిన వాడి యొక్క ప్రారంభ లక్షణం, మొదటి లక్షణం. నీ పిల్లలు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వచ్చి ఈ సెకండ్ డ్యూయల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అంటే వాడు పనికి మాలినోడుగా మారుతున్నాడు అని అర్థం. చూసావా చూసావా మా అబ్బాయి కూడా కరెక్ట్గా చెప్తున్నాడు చూసావా, వెనకేసుకొచ్చావా, పనికి మాలిన తెలివి తండ్రివి, నోర్మోయ్ అని వాడిని ఆపి వాడికి శిక్షించండి. ఇంకోసారి అలాంటి పదం మాట్లాడావంటే, ఆ వ్యక్తి గురించి ఇలాంటి చెడ్డగా అన్నావంటే, ఆ వ్యక్తి గురించి చెడ్డగా చెప్పావంటే, ఇదిగో నీకు ఇలాంటి వాతలు పెడతానని చెప్పి పెర్ర మీద కొట్టండి గట్టిగా. ఆడికి వాత తేలాలా, సన్న కర్రపట్టుకుని కొడితే ఆడికి గుర్తుండదు అబ్బా అనేసి. అది తెలిస్తే తప్ప వాడు ఆ తప్పుని చేయడు. అదే నువ్వు మొదలు పెట్టేసి స్లోగా చెప్పేస్తూ మీరే సాక్ష్యాలు ఇస్తూ సాక్ష్యం ఇచ్చినందుకు నువ్వు వాడికి తాయిలాలు ఇచ్చావనుకోండి, ఇంకా వాడు పనికి మనోడు అయిపోయాడు. మీరే చెప్పేస్తారు, మీ నాన్న గురించి ఎలా చెప్పు, మీ అమ్మ గురించి ఎలా చెప్పు, మీ చిన్నాన్న గురించి ఎలా చెప్పు, మీ తాత గురించి ఎలా చెప్పు, ఇలాంటివి చెప్పిస్తూ ఉంటే వాడు ఏమవుతాడు? పనికి మనోడు అవుతాడు. సో ఎప్పటికీ కూడా అలాంటి కుటిలమైన మాటలు మాట్లాడుతున్నటువంటి లక్షణం మీలో కనపడుతున్నా, స్త్రీగా పురుషుడిగా ఒక తండ్రిగా తల్లిగా మీకు కనపడుతుంటే ఇమ్మీడియట్గా దాన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణం కాబట్టి మార్చుకోండి. 10:8 సామెతలు 10:8. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. పనికి మాలిన వదరబోతు, పనికి మాలిన వాడు రెండవ లక్షణం ఏంటట? అమ్మా నువ్వు 10 చదివావా? 10:8 చదివావా? రైట్, సరే. పనికి మాలిన వదరబోతు. వదరబోతు అంటే ఏంటంటే, ఒక మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఒక మాట దగ్గర ఆపకుండా ఆ మాటని డిఫెండ్ చేసుకోవడానికి 10-15 మాటలు బ్లబలబలబలబ మాట్లాడుతుంటే అది మీరు వదరబోతు మాటలు. కోపం వచ్చినప్పుడు తిట్టాల్సి వస్తే ఒక తిట్టుతో ఆపేయండి. పక్క వాళ్ళు చెప్పండి, గుర్తుంటుంది. ఒక మాటని ఆపే, ఒక ఇసురు ఆపే, నువ్వు వదరబోతువావో. అదేలా తొడుచుకుని తోడుతున్నావు అనుకోండి లోపలికి, నువ్వు వదరబోతు అయిపోతావు. కనపడ్డారు ఎవరన్నా మీకు వదరబోతులు? తున్నుతాం కదా ఇలాగా, దువ్వి అని 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 అది వదరబోతు లక్షణం. ఆ వదరబోతు లక్షణం పనికిమాలిన లక్షణం. అంటే నీ బతుకు పనికిమాలిన దానిగా మార్చేసుకుంటున్నావు. మొదటిసారి మీరు అని ఆపేశారా, దేవుడు చాలా సంతోషపడతాడండి. పోన్లే కోపం వచ్చింది, ఓ మాట అంది, సంతోషం అని ఊరుకుంటాడు. దాటి మీరు వదరబోతనంలోకి వెళ్తున్నారా, అపవాదికి అప్పగిస్తాడు. మీరు పనికిమాలిన వాళ్ళు అవుతారు. మంచి పనులు చేయడానికి దేవుని చేతిలో ఉంటావా, పనికిమాలిన పనులు చేసి సాతాను చేతిలో పడతావా? నీ ఇష్టమే.
ఒక్క మాట దగ్గరే తేలిపోద్ది. అనాల్సినప్పుడు అనేసి మీకు అనాలనిపిస్తుంది, ఆపుకోండి. నోట్ లోపల ఉంటే పాపం లేదండోయ్, బయటకు వస్తేనే కక్కారా పాపమే. పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారు అనుకోండి, లోపల ఆలోచన వచ్చినా పాపమే, ఇక్కడ కాదు. ఆ తర్వాత ఇక్కడ హార్ట్ లోపల ఫ్రీగా ఉన్నప్పుడు కూడా అనుకున్న పాపమే. ఇంకా ఆ ప్రేమకు మనం ఎదగలేం కాబట్టి మొదటి స్థితిలోనే గెలిచేయడానికి ప్రయత్నించేద్దాం. వదరబోతూ రెండవ లక్షణం. మొదటి లక్షణం ఏంటి? కుట్లిమైన మాటలు. మూడో విషయం ఏంటో చెప్తాను. 10వ వచనం అమ్మ. 10. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మారిన వదరబోతు నశించును. కనుసైకిల్ చేస్తాడంట. ఎప్పుడైనా చేశారా? సైకిల్ చేస్తా కదా, కనుగొడ్డం, అన్నం చాలా భాష, కన్నులతో భాష ఉంది. కన్నులు మాట్లాడతాయి. అవతల వ్యక్తిని నష్టపరచటానికి కానీ, బాధ పెట్టడానికి కానీ, కవ్వించటానికి కానీ, ఆ మనిషికి రహస్యాన్ని దాచటానికి కానీ, యథార్థతను దాచే కనుసైగా నీలో పనికిమాలిన లక్షణం. ప్లెయిన్గా ఉండాలి. కొన్నిసార్లు అవతలడికి అది అర్థమై సావదు, ఆడన్నీ చెప్పేతాడు. అంటే నీ భాష ఆడికి అర్థమయ్యే లోపే పాపం జరిగిపోద్ది, అవతలకి ద్వేషాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కనుసైగలు చేసేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక మంచి లక్షణం చెప్పాలి. తల్లిదండ్రులైనటువంటి వారు మీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా తల్లి. ఎందుకంటే నీవు తరాలను కట్టే వ్యక్తివి. నువ్వు తరాలను పోషించే బాధ్యత తండ్రిది, కట్టి నిలవబెట్టే బాధ్యత తల్లిది, ఏ కుటుంబమైనా. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసేటప్పుడు ఫస్ట్ కంట్రోల్ సైన్ ఏంటో తెలుసా? ఐసైట్. మీ కళ్ళు చూడంగానే మీ పిల్లోడు కూర్చుని పోలా, ఇంకెక్కువ వెళ్ళకూడదు ఇంకా. అయితే మీ కన్నుల సైకిల్కి మీ ఆయన భయపడకూడదు. అంతలా చూస్తామంటే ఆత్మీయత అదే. పిల్లోడిని భయపెట్టు, ఆయన్ని పిల్లోడిని చేయకు. ఆయన యజమాని. చెప్పండి, గుర్తుపెట్టుకు ఎప్పుడు కూడా. యజమానిని పిల్లోళ్ళలాగా ట్రీట్ చేసే పనికి మనలాగా మారకండి. షుడ్ ఆనర్ యువర్ హస్బెండ్. అది దేవుని సాక్షి. నీ భర్త నీ తల, ఎంత గౌరవ సూచకం అది. ఇక్కడ కంట్రోల్ అంతా ఎక్కడ అంటే అక్కడే. అది పనికి మలింతాను. కనుసైగలతో వారిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయవద్దు. అలా చేసే సాహసాలు చేయటానికి ప్రయత్నం చేయొద్దు. పిల్లల్ని కనుచూపు దాటిపోకుండా చూసుకో. అది ఎక్కడైనా చూడండి, పిల్లలకున్న గొప్ప తెలివితేటలు అవే. ఊరు మొత్తం తిరుగుతుంటారు, నీకేసే చూస్తుంటారు. అది ఎక్కడైనా తిరగండి, ఏ ఫంక్షన్లోనైనా ఉండవండి, ఏ పనిలోనైనా ఉండండి, అక్కడి నుంచి మా అమ్మ ఏం చేస్తుందని చూస్తుంటాడు. ఆ చూపుని ఇక్కడి నుంచి అన్నాం అనుకో, అక్కడి నుంచి వచ్చేస్తాడు, సైలెంట్గా వచ్చి కూర్చుంటాడు. ఏంటి, కొడతావనా, తిడతావనా, హింసిస్తావనా, ద్వేషిస్తావనా, వదిలేస్తావనా? ఆ చూపులో ఆ ఆత్మీయత భాష ఉందర్రా. కానీ అదే కనుసైగా అవతల వ్యక్తుల్ని చెడు చేయడానికి ఉపయోగిస్తే దేవుని వాక్యం ప్రకారం పనికి మాలినతనం. జాగ్రత్త సుమి. పనికి మాలినతనంలో 3 లక్షణాలు బాగా తెలిసిపోయినాయి. మనం ఉన్నాం 4. 16వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 16:27. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. ఈ లక్షణం ఏంటంటే కీడును త్రవ్వి పైకి తీస్తాడంట. ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా వచ్చినా మీరు ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. గతము, చెప్పండి, జ్ఞాపకము, దుఃఖ కారణము, ఏడుపు. ఈ 4 లక్షణాలను గనక మీరు బయటికి తీసుకొచ్చి అవతల వ్యక్తి చేస్తున్న విషయాలను మీరు మాట్లాడారంటే మీరు గతంలో ఉన్నటువంటి కీడును తవ్వుతున్నారని అర్థం. ఏడుపు కూడా దీనిలో ఉంటుంది. ఓరకే ఏడు చేస్తున్నారు అనుకోండి, మనం ఊరుకు ఏంటంటే అది ఎంత హాని చేస్తే ఇది బాధ తెచ్చుకుని గుర్తించుకుని ఏడుతుంది అనుకుంటా. తప్పు. గతం గురించి నువ్వు మాట్లాడావానంటే నువ్వు కీడుని తెస్తున్నావు అంతే. నిన్న అయిపోయింది కదండి, జ్ఞాపకము అంతే. జ్ఞాపకాన్ని తీసుకొచ్చి ఎల్లప్పుడు అది అప్పుడు కాదు కదా, ఇది ఇప్పుడు కదా, ఇప్పుడులో ఉండు. మరి అప్పటికి ఎందుకు వెళ్ళావంటే తవ్వుతున్నావు. దేని తవ్వుతున్నావు? కీడుని తవ్వుతున్నావు. పనికిమాలిన వారి యొక్క లక్షణం వాటిని. బాధ ఏంటి? మొన్న ఎవరో పిల్లోడు చెప్తున్నాడు, మా సీనియర్స్ మమ్మల్ని ఏడిపించారండి, మేము ఏడిపించకపోతే కుదరదండి అని.
పోలీసు ఆయన కర్ర కొట్టేశాడండి. ఏరండి మీ సీనియర్స్ నిన్ను ఏడిపిస్తే నువ్వు సీనియర్ అయితే ఏడిపించాలని ఉందా అని అంటే, అప్పుడు మమ్మల్ని వాళ్ళు చేశారు కదా. ఇది బాధ ఎప్పుడుది? సంవత్సరం కిందది. ఇప్పుడు ఆడు సీనియర్ అయ్యాడంటే జూనియర్ని ఏడిపిస్తున్నాడు. మరి దెబ్బలు తిండా కొట్టాడు గట్టిగా. ఆడు చెప్తున్నాడు అప్పుడు మీరు కొట్టలేదండి. అప్పుడు సంగతి వేరు. ఇప్పుడు నీ పాము పండింది, నువ్వు కీడుని దోతున్నావు, దెబ్బలు తిన్నావు. మనం అంతే. సో ఆ గతం అలాగే దుఃఖం, ఈ నాలుగిటిని మీరు తీసుకొస్తున్నారంటే మీరు చాలా ప్రమాదము తవ్వుకుని పనికిమాలిన వారి లక్షణాలను మీ లోపలికి తెచ్చుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు చాలా వ్యవహారికంగా నష్టాన్ని కలిగిస్తాయి. కీడును తవ్వుతూ పెదవుల మీద ఏముందంట? అగ్ని మండుచున్నట్టున్నది. ఎలా ఉంటుంది అగ్ని మండుచుంటుంది అంటే? ఫైర్ అనే కంపెనీ లిప్స్టిక్ ఏమైనా రాస్తారా? కాదు. వాళ్ళ మాటల్లోనే అవతల మీద ఏం పలికిస్తుంటారు? నిప్పులు కనిపిస్తుంటారు. అవతల వ్యక్తిని ఎంత నష్టాన్ని కాల్ చేయగలరో, బూడి చేయగలరో, శపించగలరో, తిట్టగలరో, హీనపరచగలరో పెదాల మీద చాలే నువ్వేం చేస్తావు నాకు తెలుసులే. అగ్ని. ఆ పదం వాడేమంటే అగ్ని. నువ్వింతకు మునుపు ఎలాంటి దానివో నాకు తెలియదు. అగ్ని. అవతల వ్యక్తి గతంలో నుంచి తవ్వుకుతూ, జ్ఞాపకం నుంచి తవ్వుతూ నువ్వు అవతల వ్యక్తిని ఎందుకు కాల్చేస్తున్నావు? ఇది అనురాగ రాహిత్యంలో నీ హృదయం నీకు తెలియకుండా చేసేటువంటి ఒక పెద్ద మోసానికి నువ్వు లోబడిపోతున్నావు. మాట్లాడితే అవతల వ్యక్తి మీద ఉన్నప్పటిని బలహీనపడటానికి అవతల వ్యక్తిని మండిస్తున్నావు. సో ఎప్పుడెప్పుడైతే నువ్వు కీడుని తవ్వుతున్నావో, కీడు గురించి మాట్లాడుతున్నావో, అవతల వారి నష్టం, అవతల వారి చేసిన తప్పు, అవతల వారి గతంలో చేసినటువంటి మోసం, అవతల వారి గతంలో చేసినటువంటి నీచమైన పని నువ్వు ప్రతిసారి మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు బయటికి తీసుకొచ్చేది ఏంటది? అగ్ని. నీ పెదవుల మీద ఏముంది? అగ్ని. హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయము లోపల నువ్వు అగ్ని చల్లార్చుకునే మంచి నీటిని నింపుకున్నావు అనుకో, అప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది? చల్లటి మృదువైనటువంటి మాట కోపంను చల్లారుస్తుంది, చల్లటి మాటలు వస్తాయి. లోపల ఫైర్ నింపించుకున్నావు అనుకో, అప్పుడు బయటకి ఏమొస్తుంది? వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇక్కడ ఈ మాట ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. 7:17 మంచి చెట్టు పనికిమాలిన చెట్టు గురించి మాట్లాడుతూ, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఖచ్చితంగా మంచి ఫలాలు కాస్తది. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు మంచి ఫలాలను ఫలించదు. మంచి చెట్టు మంచి ఫలాలు, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు, ఉపయోగపడని ఫలాలు. ఇప్పుడు చెప్పండి, మనం మంచి చెట్లు అయితే ఏం ఫలించాలి? మంచి చెట్లు కాకపోతే మనం ఏం ఫలిస్తాము? మరి నీ లోపల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు, అవతల వ్యక్తులు అంత చెడ్డోళ్ళు, నీచమైనోళ్ళు, హీనమైనోళ్ళు, పనికి మాలినోళ్ళు, చెడుతనం కలిగిన వాళ్ళు అని నీ పదం పలుకుతుంది అని అంటే నీ లోపల నుంచి అవతల వాళ్ళు ఆల్రెడీ కాని చెట్లే, పనికి మాలిన చెట్లే. మరి నీ చెట్టు సంగతి ఏంటి? నువ్వు మంచి చెట్టు అయితే అవతల వాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి? మంచి ఫలాలు. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. సో పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలు, కాని ఫలాలు వస్తాయి. సో నాలో నుంచి వచ్చేటువంటి ఫలాలను బట్టే కదా నేను మంచి చెట్టు చెడ్డ చెట్టు తెలుస్తుంది. కాబట్టి నా ఫలాలు ఎలాంటి ఫలం అయి ఉండాలి? మంచి ఫలం అయి ఉండాలి. మరి కాని ఫలాలు ఎందుకు వస్తున్నాయి? కాని ఫలాలలో ఒక ఫలము అవతల వ్యక్తుల్ని తీర్పు తీర్చు ఫలం, అవతల వ్యక్తుల్ని నిర్ణయించు ఫలం, అవతల వ్యక్తి గురించి కీడును పలుకు ఫలం, అవతల వ్యక్తుల గురించి హీనమైన, నీచమైన, చెడ్డవారు అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చి మనం వాళ్ళని ప్రేమించడానికి దూరంగా ఉండగలిగేటువంటి కాని ఫలము. సో కాని ఫలము ఫలించకుండా ఉండాలి అని అంటే పనికి మాలిన కొమ్మలు ఏం చేయాలి? నరికే. కలుపు ఎంత ఏం చేస్తూ ఉండాలి? ఎప్పటికప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, దున్నుకోవాలి. లేకపోతే ఇది ప్రమాద పంచులకే మనం నడిచిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీకు ఒక అలాంటి పరిస్థితిని ఈ ప్రశ్న వేసుకుని ఈ పనికి మాలిన తనం కలిగినటువంటి, ఈ చెడ్డ లక్షణం కలిగినటువంటి, కాని ఫలాలు కలిగి ఉండేటువంటి లక్షణాలలో నుంచి మనం అనురాగరహితులుగా మారకుండా ఉండడానికి ఒక ప్రయత్నం చేయడానికి చేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఇలా ఎవరైతే పలానా క్యాండిడేట్స్ ఇలాంటి చెత్తగాడు పనికిమాలినోడు అని మనం డిసైడ్ చేసేస్తామో, ఆల్రెడీ మనం పేరు పెట్టేసాం కదా, మనం ముద్ర వేస్తాం కదా అందరినీ, వీళ్ళని క్షమించి ప్రేమించగలమా? ముద్ర వేసేసిన తర్వాత వాళ్ళ మీద అభిప్రాయాన్ని మనం తక్కువ చేసుకుని క్షమించి ప్రేమించగలమా? ట్రై చేస్తే ఏమవుద్ది? నష్టం ఏముంది? ఒక అటెంప్ట్ పెడితే ఏముంది? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి
ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం ముద్రేసిన వ్యక్తి ప్రభువా నన్ను క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడా? క్షమిస్తాడు. అబ్బా భలే చెప్పారండి, మీకు ఎలా తెలిసిపోయింది కానీ క్షమించేస్తాడు. ఓకేనా? క్షమించడు. ఎలా క్షమిస్తాడో చెప్తాను. ఆ వ్యక్తి యొక్క హృదయ పశ్చాత్తాపపు విలువను బట్టి క్షమిస్తాడు. నోటితో మాట్లాడితే కాదు, ఆయనకి అంతరంగం తెలుసు కదా. ఎంత యథార్థంగా అతడు పశ్చాత్తాపడి ప్రభు సహాయం అడుగుతాడో అంత అధికమైన క్షమాపణ ఉంటుంది. మనకి బైబిల్లో 5 లక్షల రూపాయల వ్యక్తికి 5 రూపాయల వ్యక్తికి ఒక 50 రూపాయల వ్యక్తికి తేడా చూసారా? ప్రభు విస్తారంగా క్షమించాడని అంటాడు. ఎంత విస్తారంగా ప్రేమించాడో అంత విస్తారంగా క్షమాపణ. అంత ఎక్కువ పశ్చాత్తాపంతో నువ్వు గనక అడిగితే ఆ పశ్చాత్తాపానికి తగిన కృపను బట్టి నిన్ను ప్రభు ప్రేమించేస్తాడు, క్షమించేస్తాడు. అయితే మనము ఆ మనసుతో గనక క్షమించలేకపోతే నీది కొలతలోకి తెచ్చేస్తాడు. ఇప్పుడు భయవంతా మందే. అవతల వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు, సారీ అండి అన్నాడు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అదే చాలే బోడి అని నువ్వు దాన్ని తగ్గించుకోవడానికి నువ్వు కొన్ని రోజులు పట్టింది అనుకోండి, దేవుడు నిన్ను క్షమించటానికి కొన్ని వేల కారణాలు వెతుకుతాడు. ఇప్పుడు బరువు అంతా నీది పెరిగిపోతుంటుంది నువ్వు క్షమించకపోవడం వల్ల, నువ్వు సమాధాన పడకపోవడం వల్ల, నువ్వు ప్రేమించకపోవడం వల్ల, నువ్వు ఎత్తుకోకపోవడం వల్ల, నువ్వు ఒప్పుకోకపోవడం వల్ల, నువ్వు ఆ మనిషిని క్లీన్ చిట్ ఇవ్వకపోవడం వల్ల నీ బరువులో నీ పాపము ఆయన త్రాసులోకి ఎక్కిపోతుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ దగ్గర ఆగిపోతే పోలే. సో యేసు ప్రభు చేసిన పని అది. ఆ పని మనం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు రెండో విషయం, అంతరంగంలో ఆ వ్యక్తి మీద నిజమైన ప్రేమ ఉంటుందా, పగ ఉంటుందా? ఇంత జరిగినాక బయటికి కాదు. బయటికి ఎవడ కనబడతాం? బయట అంతా పరిశుద్ధులే, తెలసొక్కా ఇస్తాను అలాగా. చెప్పండి, అంతరంగంలో ప్రేమ ఉంటుందా, పగ ఉంటుందా? ఒకవేళ వాడు చేసిన పని చెడు లేక హాని అని తెలిసిన తరువాత నువ్వు ఓర్చుకుంటావా ఆ వ్యక్తిని? ఓర్చుకోగలవా? ఎంతవరకు ఓర్చుకోగలవు? హౌ లాంగ్ యూ కెన్ బేర్ విత్ దెమ్? 3.5 సంవత్సరాలకి యేసుప్రభు చచ్చిపోతాడు. ఇంకా అతనికి ఉన్నది 3.5 years. మినిస్ట్రీకి వచ్చేసాడు. బాప్తిస్మిత్ యోహాను ఎదురుపడిపోయాడు. నీతి యావత్ ఇలా చేయన్నాడు. యోర్దానికి అన్నాడు. మునిగిపోయాడు. నీటిలోంచి బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దిగొచ్చింది. శిష్యుల్ని పిలుచుకున్నాడు. దానిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. అందరూ కలిసి నడుస్తున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, ఉపదేశాలు, ఆఖరికి వీళ్ళు శిష్యులని ప్రచారం. ఈ ప్రచారంలో భాగంగా వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికక్కడ హీలింగ్లు చేసేయటం, దయ్యాలను వదలగొట్టేయటం, రకరకాల అద్భుతాలు చేసేయటం, వచ్చి యేసుప్రభు దగ్గర కూర్చోటం. అరే బాబు ఈడు యేసుప్రభు శిష్యుడ్రా, వీళ్ళకి అద్భుతాలు ఎలా వచ్చినాయో అందరూ మాట్లాడుకోవటం, అంతా బ్రహ్మాండంగానే ఉంది. యేసుప్రభు వాడిని ఏమి అంటలా. ఎవరిని? తనను అప్పగించువాడైన ఇస్కరియోతు అనబడిన యోధా. అది అపోస్తులుల పేర్లు ఎవరనగా చూసారా? ఆ వచ్చిన బలే ఉంటుంది. ఒకసారి రండి, మత్తయి వార్త. శిష్యుల గురించి రాసేటప్పుడు ఆ లిస్టు, ఈ పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చాలా జాగ్రత్తగా రాస్తుంది ఇలాంటివి. పదో అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. అంటే రికార్డ్ చేసింది ఫస్ట్ పలానా వ్యక్తి అని మెన్షన్ చేస్తుందంటే ఫస్ట్ లాస్ట్ కూడా బైబిల్ రికార్డ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, ఆఖరికి ముద్దు పేరు మారు పేరు కూడా కట్ చేసింది బైబిల్. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇప్పుడు నేను ఏమంటానంటే అపోస్తులుడైన ఆయనను అప్పగించువాడైన యోధా అని చెప్పుకోవచ్చా? అపోస్తులుడు పేర్లు ఏమనగా, ఇతని డిగ్రీకి ముందు అపోస్తులుడు అని పెట్టామనుకోండి, అపోస్తులుడు యోధా అనకూడదు. అపోస్తులుడు అప్పగించిన యోధా, అదే కదా డెరివేషన్. అంటే ఒక వ్యక్తిత్వాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ యథార్థంగా మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని బైబిల్ క్షమించింది అని చెప్పడానికి క్షమించని లక్షణం వాడితో పాటు చావడానికి వెళ్ళింది అనడానికి నిదర్శనం అది. నీ సంగతి ఏంటి? ఇది యేసుప్రభు క్షమిస్తాడనే విషయం తెలియనప్పుడు అలాంటి వ్యక్తుల మధ్యలో రాయబడినటువంటి సువార్త.
కానీ నీకు అనుభవపూర్వకమైన జ్ఞానం ఉంది, ఆత్మపూర్వకమైన ప్రత్యక్షత ఉంది, వాక్య ప్రమాణము నీ ముందు కనపడుతుంది, నీవు నేర్చుకుంటున్నా, వింటున్నా, కూర్చున్న బోధ నీ ముందుంది. ఇంత లక్ష్యం నీ లోపల ఉండి ఈరోజు నీలో ఈ అప్పగించే తనం కంటిన్యూగా వెళ్ళి చచ్చిపోవడానికి రెడీ అవుతున్నటువంటి యోధాలాగే ఉంటావా? అలాంటి లక్షణమే నీలో కొనసాగిస్తావా? యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అతడు హాని చేసేవాడని తెలిసిన యేసుప్రభు వాడిని ఏం అనలేదే, సంతోషంగా కొనసాగించాడే. అతడి పరిచర్య ఆఖరి వరకు కూడా ప్రభు చాలా హ్యాపీగా తీసుకున్నాడే. ఆఖరికి ఆడ అప్పగించేస్తాడన్న లాస్ట్ క్లోజింగ్ చెలికాడా ముద్దు, అది కూడా ప్రేమపూర్వకమైన ముద్దు పెట్టి సాగనంపి, చలికాడా నీకు నచ్చింది అన్నాడు. నువ్వు డిసైడ్ అయిపోయి వచ్చావు కదా, ప్రొసీడ్ అయిపో. సో ఇప్పుడు నీవు అలాంటి స్థితిలో ఉండాలని ఇంకా కోరుకోవడానికి హీనత్వం కదా అది. ఆలోచించు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి చెడ్డవారు, హీనవారు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తులు నీ ముందుంటే వాళ్ళతో నువ్వు అనురాగ రైతులుగా ఉండడాన్ని బట్టి వారిని కలుసుకోవాల్సి వస్తే అనురాగంగా కలుసుకోగలవా? ఇది సమస్య. నేను నిన్ను కలుపుకోమంటలేదు, కలుసుకోమంటున్నాను. కలుపుకోవడం సంగతి తర్వాత, ముందు కలుసుకుందాం. కలుసుకోవాల్సి వస్తే మొన్న క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉండగా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే గెలిచేసిన తర్వాత ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి సెకండ్ ఇవ్వరట. ఈ మధ్య వచ్చింది రోగం. ఎందుకు సెకండ్ ఇవ్వలేదు? ప్లేయర్స్ జనరల్గా సెకండ్ ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదు? బికాజ్ నువ్వు నాకు శత్రు. మరి ఆట ఎందుకు ఆడేటి? ఆట ఆడి కోట్లు సంపాదించేచ్చిళ్ళు, కానీ ఆటలో ఉండాల్సినటువంటి ఆ సెకండ్ ఇస్తేనంట వీడు శత్రువు కాబట్టి మేము దూరంగా ఉండాలంట. మనం కూడా అలాగే ఏమన్నా దూరంగా ఉంటాం, శత్రువులుగా ఉంటాం. ఆట రూళ్ళు, ఆత్మీయ రూలు కాదు, ఇది ఆట రూళ్ళు. ఇవ్వాల్సి వస్తే సెకండ్ ఇస్తే వీడు ఏమైనా కలిసిపోతాడా శత్రువుతో? ఏం లేదు కదా. చెయ్యికి ఇస్తే ఏమైనా రక్తం వెళ్ళిపోద్దా లోపలికి? వెళ్ళదు కదా. పోనీ ఇస్తే ఏమైపోయింది? అఫ్కోర్స్ మనలాంటిది అతివాదంలేండి. వాళ్ళకేవో రూల్స్ ఉన్నాయి, వాళ్ళు ముట్టుకోకూడదు అన్నారు, ముట్టుకోకుండా వచ్చేసారు, అలా ఉంచేద్దాం. సో మనం అలాంటి కలుసుకోవాల్సి వస్తే నీ హృదయంలో అనురాగం ఉంటుందా? ఏం చెప్తారు? ఉంటుంది అని చెప్పగలమా? మనసు ఏం చెప్తుంది? మీ సంగతి నాకు తెలియదు, కానీ నా సంగతి చెప్తాను. నేను కలుపుకుంటాను, నేను కలుసుకుంటాను, కానీ ఎవడని చూస్తాడేమని ఎడుతాను. ఎందుకు? అది చెరుపుకోలేమే, అది తుడుచుకోలేము ఎవడని చూస్తే. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చిన సినిమా గుర్తిస్తారు, వాళ్ళకి నచ్చిన యూట్యూబ్ వేసేస్తారు, వాళ్ళకి నచ్చిన తమ్ముళ్ళు రాసేస్తాడు. ఇప్పుడు మనం కడుక్కోలేం కదా. సో ఇప్పుడు మనకుంది విశాలత, కానీ మనకు అక్కడ పరిస్థితులు సహకరించట్లేదు. కాబట్టి ఏం చేద్దాం? ద్వేషిద్దాం. ప్రభు ఏమంటాడు? నై భయ్యా, నై చలేగా. ఇప్పుడు ఎవడి గురించో నాకెందుకు? చెట్టు దాని ఫలాలు ఎవడి కోసమో కాయదు, ఎవడు తింటాడో దానికి తెలీదు, కానీ ఏం చేస్తుంది? కాస్తుంది. మంచి చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? మంచి ఫలాలు ఇస్తుంది. ఎవడి కోసం కాస్తుంది? నువ్వు వెళ్ళి ఎవడి కోసం కాయి అన్నట్టు ఉంది, కాస్తుంది అంతే. కాయి ఎవడి గురించి నీకు ఎందుకు? నువ్వు ప్రభు చూస్తున్నాడు, చెయ్యి. సమస్తం ఆయన పేరట చెయ్యి, సమస్తం ఆయన మోహం కొరకు చెయ్యి. ఏ విషయంలో కూడా నా సొంతాన్ని నేను కాడి మోసుకోవడానికి సిలువెత్తుకుంటున్నాను, చెయ్యి. ఉపేక్షించుకోవాలి, ఉపేక్షించుకో. నీతి మేలు చేసి కీడు అనుభవించడా? గట్టి చెప్పండి. తగును. మళ్ళీ నాకు తగును, నేను అనుభవించుడు తగును, కానీ నేను కీడు చేయకూడదు, హాని చేయకూడదు, చెడు చేయకూడదు. మంచి చేద్దాం, చేసి అనుభవిద్దాం. ఆరళ్ళు పట్టు మంచిది చేసుకెళ్ళిపోదాం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ఈ వారం రోజుల్లో బాగా సెన్సేషనల్ న్యూస్ మీ ఫోన్లోనూ మీ టీవీల్లోనూ మానకుండా వస్తున్నటువంటిది గాదే. ఇంటి పేరు చెప్పినా పిల్లడి పేరు చెప్పట్లేదే. సాయి కృష్ణ విజయవాడలో జరిగినటువంటి సెన్సేషనల్ పోలీసు వారు చేసినటువంటి లాకప్ హత్యో లేకపోతే ఉన్నాడో తెలియదు, బాడీ కనపట్లేదు. రేపు 29వ తారీఖుని కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఏదో జరుగుద్ది ఆ విషయం. ఆ తల్లిగారు చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు విన్నారా? పిల్లోడి గురించి, నా పిల్లోడిని నాకు చనిపోతే బాడీ ఇవ్వండి, మీరు చంపేస్తే బూడిద ఇవ్వండి, ఈ రెండు కాకపోతే ఏదో సమాధానం చెప్పండి అని చెప్తుంది ఆవిడ.
అందరూ వింటున్నటువంటి మాటల్లో ఒక వర్తమానం, నా ఫ్రెండ్ సింగ్నగర్లో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి ఏంట్రా సంగతి అంటే పిల్లసాయి గడి గురించి అని అడిగాడు. అతని పేరు పిల్లసాయి, అంటే పిల్లోడు. 17 ఏళ్లకే మనోడు క్రైమ్ రికార్డులో టాప్. ఆ పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేసుకునేవారంట. ఎందుకనంటే ఏమైనా అవసరమైతే ఈడు అవతలని కొట్టినా చంపేసినా మైనర్ కదా, అంత ప్రాబ్లం ఉండకుండా ఉండేంత సీనియర్ మోస్ట్ అని. సరే, మన ప్రాబ్లం అతని గురించి ఇదేదో చర్చ కాదు. ఆ తల్లి అతని గురించి మాట్లాడేటప్పుడు నా కొడుకు అక్రమాలు చేశాడు, నా కొడుకు కొన్ని తప్పుదారి పట్టాడు, సమాజానికి కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి చీడమైన లక్షణాలు కలిగి ఉన్నాడు, వాడు మేనమామ కూడా ఆ విషయాలు చెప్తున్నాడు ఉన్నాయి, బట్ హీఈస్ మై సన్ అంది. అదండి అనురాగం అంటే. ఒక తల్లి ప్రేమలో ఉండే అనురాగం చెప్పడానికి, ఆ వెయిట్ గుర్తించడానికి నేను అతని గురించి మాట్లాడుతున్నాను. మనకి అవతలోడు సావాలని కోరుకుంటాం లేదా? ఆడు దరిద్రం రా బాబు, ఇది పట్టించాడరా బాబు, ఇది పోతే ఇది. ఇప్పుడు ఆ తల్లి ఏమంటది? నా కొడుకు ఎలాంటోడైనా నా కొడుకే. ప్రభు అలా అంటాడు, యేసు అలా ఆలోచిస్తాడు. అరే వీడు నా సృష్టి, వీడు నా ఆత్మ, వీడు నా భాగము, ఈ వ్యక్తి నేను, నా రూపము, మీరెవరు కాదనడానికి. ఒక తల్లి హృదయంలో వచ్చే ఒక బిడ్డ మీద ఉండేటువంటి అనురాగం ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వంతో పొందుకుని ఉండడం ఆత్మీయత. ఈరోజు మనకు అనిపిస్తుంది, నువ్వు కాబట్టి క్షమిస్తున్నావు అమ్మాడిని, నేనైతే ఈ పాటికి ఒక గొడ్డలతో నరికేసి జైలుకి వెళ్ళిపోదును. వెళ్ళిపోదు కానీ జైలుకి, నరహత్య నీకు జైలుకి వెళ్ళిన దానికన్నా పెద్ద నరకం అక్కడికి వెళ్ళాక. నువ్వేదో పెద్ద ఉద్ధరించేసే, సమాజానికి మేలు చేసే, సమాజంలో కీడు ఉండక మానదు. కానీ నీ వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఆ కీడుని ప్రేమించగలిగే స్థితి కన్నా క్షమించాల్సి వచ్చేటప్పుడు ఆ యథార్థ క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని నువ్వు తెచ్చుకోగలవా? ఆ అనురాగం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రైస్తవ్యం ప్రభు మనకు చూపించాడు. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు మీరు నా కోసం ఏడవకండి అని చెప్పగలుగుతున్నప్పుడు అతని మరణము దేని కొరకు అన్నది ప్రత్యక్షత. మీ కొరకే కదా, మిమ్మల్ని రక్షించడానికే కదా, మిమ్మల్ని విడిపించడానికే కదా, మిమ్మల్ని కాపాడడానికే కదా, మిమ్మల్ని నా తండ్రితో కూర్చోబెట్టుకోవడానికే కదా నా శ్రమ. ఇది కదా అనురాగం. అప్పుడు మనం పాపులం కాదా? అప్పుడు మనలో అపరాధాలు లేవా? అందుకే కదా మాట చెప్తున్నాడు, పాపం చేతను అపరాధం చేతను ఇంకనూ మీరు చచ్చిన వారమే ఉండగా ఆయనే తన మనిషి కుమారుణ్ణి పంపి సిలువ మరణమగినంతగా. ఆ పదం ఏంటి? ఎందుకంత తగ్గిపోయి ఆయన మరణించాల్సి వచ్చింది? సో ఈ యాక్సెప్టెన్స్ అనే దగ్గర ఒక తల్లి వలె, అమ్మా అతడు చేసిన తప్పు అంటే నాకు ఇష్టం కాదు, కానీ ఆ వ్యక్తి అంటే మాత్రం నాకు, ఆ మాట అన్నదని ఆ వ్యక్తిని నేను ద్వేషించను, ఆ మాటని నేను ద్వేషిస్తున్నాను, కానీ ఆ వ్యక్తి అంటే మాత్రం నాకు ఆ అభిమానమే. ఆ మనిషి ఇలా చేస్తున్నాడని అతన్ని నేను ద్వేషించను, ఆ మనిషి యొక్క పాపాన్ని ద్వేషిస్తాను, వ్యక్తితో నేను ద్వేషభావాన్ని తెచ్చుకోను, అనురాగంతో ఉంటాను. ఆ వ్యక్తులు నాకు ఇంత హాని చేశారు, అయినప్పటికీ వాళ్ళు చేసిన హాని విషయంలో నా దేవుడు తీర్పరగా ఉన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తా, క్షమిస్తా, కానీ ఆ వ్యక్తులు చేసిన కీడును పట్టుకోను, వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ప్రేమగానే ఉంటా. అది అనురాగం. ఏ పరిస్థితి అయినా, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన నష్టం, వాళ్ళు చేసిన గాయం, వాళ్ళు చేసిన బాధ నీకు కనపడిన వెంటనే వ్యక్తిని హృదయంలో నుంచి నువ్వు తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. అది అనురాగరాహిత్యం. ఆ హృదయంలో స్థానం పోగొట్టుకోకు. వారి మీద నీకు ఉండాల్సినటువంటి దాన్ని ఇంకా పెంచుకో. అవసరమైతే దేవుడు నీకు అంత ఆనందిస్తాడు. అది ఇంకా పెంచడానికి ఎలా అన్నది తిప్పనపడు. కానీ వ్యక్తి చేసిన పాపాన్ని నువ్వు సమర్థిస్తున్నావు అని దేవుడు అనుకోడు. కానీ ఆ వ్యక్తి చేస్తున్నటువంటి దాని విషయంలో నువ్వు సమర్థించేటప్పుడు కూడా తప్పుని మంచిని రెండింటినీ డిస్టింగ్విష్ చేయగలగాలి, వేరువేరుగా చూడగలగాలి. అంతేగాని మీరు అలా తిట్టకండి, మా అబ్బాయి మంచోడు, అలాంటి తప్పది. మా అబ్బాయి చేసిన తప్పని ఒప్పుకో, మంచోడో చెడ్డోడో తర్వాత డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. నువ్వు రెండు దాన్ని చేసుకోకు. మీరు అనుకున్నంత చెడ్డోడేం కాదు, ఆవిడ చెడ్డదేం కాదు, నువ్వు సర్టిఫికేషన్ మాకు సరిపోదమ్మా. ఎందుకంటే నా గాయం వేరు, నీకు బాధ వేరు. నీకు సంతోషం కలిగి ఉండొచ్చు, నాకు దుఃఖం కలిగి ఉండొచ్చు. సో నా దుఃఖంలో నేను వేరే మాట్లాడతాను, నీ సంతోషంలో నువ్వు సంతోషంగా మాట్లాడతావు. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్స్ నువ్వు తీసుకునేటప్పుడు వ్యక్తిని నేను ఇంకా ఎక్కువగా ఎలా చేయగలను, ఇంకా ఎక్కువగా ఎలా ఉంచుకోగలను, ఆ వ్యక్తితో నేను అనురాగాన్ని కోల్పోకుండా ఎలా ఆ బ్యాలెన్స్ చేయగలను, ఆ వ్యక్తిత్వాన్ని నేను నా హృదయంలో సమాధానంగా దేవుని ఎదురు కనపడగలనా, కలుసుకో అని అంటే అప్పుడు నేను కలుసుకోవటానికి దాని దగ్గరికి వెళ్ళి నిలబడగలనా. అలాంటి పరిస్థితులలో నా హృదయంలో ఏ రాజకీయం లేకుండా ఉండగలనా. ఏంటా పదం?
రాజకీయం. తెలుసా రాజకీయం అంటే? ఎందుకు తెలీదు? ఆడి దగ్గర 5,000 తీసుకునే, ఈడి దగ్గర 5,000 తీసుకునే, ఓటు ఎవడికేసో కూడా తెలియదు. అదే నీ రాజకీయం. మన రాజకీయాలు మనకు ఉన్నాయి కదా. అలాంటి రాజకీయాలు, ఆ డ్యూయల్ మైండ్ ఆఫ్ థింగ్స్లో నువ్వు అలాంటి రాజకీయం లేకుండా నువ్వు ప్రేమించగలవా? రాజకీయవేత్త ఎప్పుడూ కూడా వాడికి ప్రయోజనం ఉంటేనే నీకు పనిచేస్తాడు, లేకపోతే అలాగేనండి చేద్దామండి, తప్పకుండా చేద్దామంటే జరగదని, చూద్దామండి అంటే అస్సలు అవ్వదని, నువ్వు తిరగక్కర్లేదని. సో కొన్ని భాషలు ఉంటాయి. సో మన భాష ఏంటి? రాజకీయం లేకుండా ప్రేమించగలమా? అంత ఓపెన్ హార్ట్గా మన మనసు తెరవగలవా? క్రీస్తు మనల్ని చూసినప్పుడు ఒకసారి తొంగి చూస్తే నా రూపంలోకి వచ్చాడు అనగలడా? నా పులికిలోకి మారిపోతుంది ఈ బిడ్డ, మంచి ఫలాలు ఫలించేస్తుంది, ఇంక చూసుకో, ఇంక ఈమె నేను తీసుకెళ్ళి నీతిమంతుడిగా ప్రతిష్ఠ చేసేయడమే ఆయన ఎదురు చూసేటోపు యోధా అమ్మేశాడు. మొదటి నుంచి కనిపెడుతున్నాడు. ఆడు అలా అవ్వాలని కాదు, అవ్వకుండా ఉండాలని, అవ్వకుండా నిలబట్టాలని ఎన్ని పనులు చేసి ఉంటాడో యోధాకి. కానీ వ్యక్తిత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మీ మనస్సాక్షి దేవుని దగ్గర నిలబడుతుంది. జాగ్రత్త. కాబట్టి ఈరోజు ఈ మాట దగ్గర మనం ప్రశ్నించుకుందాం. ఇంత పనికిమాలిన తనాలు, ఇలాంటి లక్షణాలు మన మనసులో ఉంచుకుంటూ ఒక క్రైస్తవ్యాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి తిప్పలు పడుతూ సువార్త అని నువ్వు పదం వాడితే ప్రభు అంటాడు, నువ్వు సువార్తగా మారకుండా నీ సువార్త ఆయనకు అక్కర్లేదు. నీ నోట వచ్చే సువార్త కన్నా నీ హృదయంలో సువార్త యొక్క ఫలితమైన క్రీస్తు లేకుండా నువ్వు చెప్పే భాష, నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పే సాక్ష్యం, నువ్వు చెప్పే ఆ స్తోత్రం ఏది కూడా దేవుడు అంగీకరించడు. నీ సాక్ష్యమైన బ్రతుకే మాట్లాడేటువంటి భాషగా మారితే, ఆ సాక్ష్యము క్రీస్తుని కనపరచగలిగే ప్రేమ అయితే, అనురాగరహితులుగా ఆ పరిస్థితిలో నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా అనేకులకు ప్రభావంగా చూపెట్టగలుగుతావు. ఆ మాట అంటున్నాడు ఆయన. ఈ సిస్టర్ జాయిన్ అయిన దగ్గర నుంచి అండి మా ఆఫీస్లో గొడవలు లేవండి అందొక ఆవిడ. నేను ఆవిడ చూసి గర్వంగా నవ్వా. సబాష్, దేవుని పేరు నిలబెట్టావు అని అంటే, బాబు మీ దగ్గర మాటలినే అంది, అయినా దేవుడు మాటలే అని నవ్వుతున్నాను. ఈలోపు ఇంకొక ఆయన పరిచయం చేస్తానంటే, ఈడు రాకపోతే ఆఫీస్ ప్రశాంతంగా ఉంటుంది అంది. ఇటు కయ్యలెట్టేస్తాడండి, ఎక్కడదక్కడ మామూలు మనిషి కాదండి బాబు, వీడి గొప్ప డేంజర్ గైడ్ అండి. విచిత్రం ఏంటి తెలుసా? వీడి పేరు ఫిలిప్పు, ఈ బెదర్ పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్ గాడు శిష్యులో ఫిలిప్ ఉన్నాడు, మంచి పరిచర్య, ఫిలిప్ పరిచర్య అని ఒక మినిస్ట్రీ ఉంది. ఈ ఫిలిప్ గాడు రాకపోతే ఆఫీసులో హ్యాపీ, ఈ సిస్టర్ వస్తే ఆఫీసులో గొడవలు ఉండవట. ఏంటి ఇద్దరి మధ్యలో సాక్ష్యం చెప్పండి? మీరు అనుకుంటున్నారు ఎవడు చూడరని. ఎవ్రీబడి విల్ మిమ్మల్ని చదువుతున్నారు, మనల్ని పరిశీలించడం కాదు, మనల్ని చదువుతున్నారు. మీ ఇంటి పక్కలు మిమ్మల్ని చదువుతున్నారు, మీరు బైబిల్ చదువుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని చదువుతున్నారు. మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూసుకోండి. సో ప్రతి పనిలో మీ పక్షంగా మన గురించి ఏం మాట్లాడతారు ఒకసారి. నేను అప్పుడు ఫిలిప్ని కూర్చోబెట్టి చెప్పా, ఏట్రా నీ గురించి ఎలా మాట్లాడుతున్నాను, వాళ్ళకి మన క్రైస్తవులు అంటే పడదని. మరి ఈ అమ్మాయి అంటే, ఈ సులోచన అంటే ఎందుకు పడుతుందిరా, ఈవిడ గురించి అందరూ ఎందుకు యాక్సెప్టబుల్గా ఉన్నారు, మరి ఆవిడ గురించి ఎంత చక్కగా చెప్తుంది. అమ్మాయి కూడా చెప్తుంది, అన్న అలా ఏం లేదన్నా, నేను ఎప్పుడు మామూలుగానే ఉంటానన్నా, దేవుడి మాటలు వింటున్నాం కదన్నా, ఆ మాత్రం ప్రయోజనకరంగా బతకపోతే ఎలాగన్నా. ఇట్స్ వండర్ఫుల్. ఆ దీనత్వం, ఆ ప్రేమతత్వం. అక్కడికి ఫిలిప్ రెచ్చగొడితే అమ్మన్నాడు, నీకు ఆడేం చేశాడో నీకు తెలియదు అని. అంటే ఊరుకోవే బాబు, వాళ్ళు ఏమైనా చేస్తారు, మనం చేయకూడదు కదా అంటుంది ఈ పిల్ల. ఈడంటాడు, నువ్వు ఊరుకుంటావేమో, నేను ఊరుకోను అన్నాడు శిష్యుడని ఫిలిప్. అదే కదా కావాల్సింది. నేటి క్రైస్తవ్యంలో మనం చూపించాల్సింది ఏంటి? నువ్వు ఊరుకుంటే నేను ఊరుకోను అని అంటే, అసలు ఆ ఇద్దరి మధ్యలో ఏ యేసు ప్రభు నమ్మాలి? మీ పిల్లలకు ఇప్పటికీ కన్ఫ్యూజను, మమ్మీ నమ్మే యేసుప్రభు నమ్మాలా, డాడీ నమ్మే యేసుప్రభు నమ్మాలా? ఎందుకు మీ ఇద్దరు ఒక యేసుప్రభు చెప్పినట్టు ఉండలేదు కదా. ఎన్ని కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు. పెళ్లి చేయడం దండగరా బాబా. నేను మొన్న పాస్ గారిని అడుగుతుంటాను, నీకు ఉన్నగా లైసెన్స్ చెయ్యి, నేను చెయ్యను అన్నాడు. ఏమండి అని అంటే, చేస్తే కనుక ఎవడు సరిగ్గా కడుతున్నాడండి, ఏ ఇంట్లో చూసినా గొడవలే, మనం చేసి మనకెందుకండి పాపం అన్నాడు. ఓ బాబా అది పాపం అంటే ఎలాగండి అని అంటే, ఆయన నాకు గీతోపదేశం లాగా బైబిల్ ఉపదేశం చేశాడు, నువ్వు మానే అని. నేను మానేస్తాను, చేయడం మానేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా తొందరగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటే గొడవ ఉంటుందని మానేద్దాం అనుకుంటున్నాను. కానీ మరి దొంగలు దోసుకునే వాళ్ళ నుంచి నా పిల్లల్ని రక్షించేది ఎలా?
పెళ్ళి అంటాడు 50,000 అంటున్నాడు. ఆ దోచుకునే దొంగల నుంచి మరి నా సంఘాన్ని, నా పిల్లల్ని నేను కాపాడుకోవద్దా? అందుకు చేస్తున్నాను బాబు, నాకేం ఇష్టం కాదు అని చెప్పాల్సి వచ్చింది. జాగ్రత్త, మీ నెక్స్ట్ జనరేషన్ బాధ్యత మీది. మీరు సరైన అనురాగరహితులుగా మారిపోకుండా అనురాగ భరితులుగా మారినట్లయితే తప్పక మీ జనరేషన్ దీవెనకరంగా మారద్ది, ఆశీర్వాదకరంగా మారద్ది. ప్రార్థన చేద్దాం.